बेला शुद्ध पवन है, मेरे लाडलो जागो। अमृत बेला शुद्ध पवन है, मेरे लाडलो जागो। अखियाँ खोलो, शिव शिव बोलो, अखियाँ खोलो, शिव शिव बोलो। बच्चों आलस त्यागो, मेरे लाडलो जागो। अमृत बेला शुद्ध पवन है, मेरे लाडलो जागो। मुरली के स्वर मधुर मिले हैं, मधुबन के भी फूल खिले हैं। मुरली के स्वर मधुर मिले हैं, मधुबन के भी फूल खिले हैं। धरती जागी, अंबर जागा, धरती जागी, अंबर जागा। तुम भी लाडलो जागो, मेरे लाडलो जागो। जागो जागो जागो। डाल डाल पर पंछी बोले, कानों में अमृत रस घोले। डाल डाल पर पंछी बोले, कानों में अमृत रस घोले। प्रभु मिलन का यही समय है, प्रभु मिलन का यही समय है। ब्रह्म मुहूर्त है, जागो, मेरे लाडलो जागो। जागो जागो जागो। सोवत है सो खोवत है, जागत है सो पावत है। सोवत है सो खोवत है, जागत है सो पावत है। बाबा की प्यारी वाणी सुन, बाबा की मीठी वाणी सुन। प्यारे बच्चों जागो, मेरे लाडलो जागो। अमृत बेला शुद्ध पवन है, मेरे लाडलो जागो। अखियाँ खोलो, शिव शिव बोलो, अखियाँ खोलो, शिव शिव बोलो। बच्चों आलस त्यागो, मेरे लाडलो जागो। मेरे लाडलो
ఈరోజు రాజయోగ మెడిటేషన్ ద్వారా మన శరీరంలోని 7 చక్రాలను యాక్టివేట్ చేసుకుందాం. పదండి, ప్రారంభిస్తాము. బుద్ధిని పరంధామంలో ఏకాగ్రం చేద్దాము. పరమపిత పరమాత్మ ఒక పాయింట్ ఆఫ్ లైట్. నేనొక ఫరిష్తాను. నేను పరమాత్ముని సంతానాన్ని. ఒక శాంత స్వరూప ఆత్మను. ఒక శాంతి దూతను. పరమాత్ముని నుండి దివ్య శక్తుల కిరణాలు నిరంతరంగా ప్రసరించి నాలో ఇమిడిపోతున్నాయి. పరమాత్ముని నుండి వచ్చే ఎరుపు రంగు శక్తి కిరణాలు ప్రసరించి నా సంపూర్ణ సూక్ష్మ శరీరంలో వ్యాపిస్తున్నాయి. నా సంపూర్ణ సూక్ష్మ శరీరం ఎరుపు వర్ణంలోనికి మారిపోయింది. ఎలాగంటే ఈ శరీరమే లేదు అనే భావన కలుగుతున్నది. ఒక ఎరుపు రంగులో ఉండే ప్రకాశమయ శరీరం అంతే. ఈ ఎరుపు రంగు కిరణాలతో నా సూక్ష్మ శరీరంలోని మూలాధార చక్రం యాక్టివేట్ అవుతున్నది. ఇప్పుడు నా సూక్ష్మ శరీరమంతా ఎరుపు రంగులోకి మారిపోయింది. నా నుండి ఎర్రటి శక్తిశాలి కిరణాలు నలువైపులా వ్యాపిస్తున్నాయి. ఈ ఎరుపు రంగు శక్తి కిరణాలు ఎంతెంతగా మూలాధార చక్రాన్ని యాక్టివేట్ చేస్తున్నాయో అంతంతగా నా విల్ పవర్ పెరుగుతున్నది. నా సంపూర్ణ శరీరంలోని ఎముకలు మరియు మాంసము దృఢంగా తయారవుతున్నాయి. నా మూలాధార చక్రము సంపూర్ణంగా మరియు శుద్ధంగా యాక్టివేట్ అవుతున్నది.
నా మూలాధార చక్రము సంపూర్ణంగా మరియు శుద్ధంగా జాగృతమైపోయింది. ఇప్పుడు అనుభవం చేయండి. శివబాబా నుండి వెలువడే నారింజ రంగు కిరణాలు నా సంపూర్ణ శరీరంలో వ్యాపిస్తున్నాయి. నా ఈ సంపూర్ణ శరీరం నారింజ రంగులోనికి మారిపోయింది. నా నుండి నారింజ రంగు కిరణాలు నలువైపులా వ్యాపిస్తున్నాయి. ఈ నారింజ రంగు కిరణాల ద్వారా నా శరీరంలోని స్వాధిష్టాన చక్రం జాగృతమవుతున్నది. ఈ చక్రం యాక్టివేట్ అయినందువలన నా ఇమ్యూనిటీ పవర్, వ్యాధి నిరోధక శక్తి పెరుగుతున్నది. ఏదైతే నా రీప్రొడక్టివ్ సిస్టమ్, యూరినరీ సిస్టంలో హెచ్చుతగ్గులు అవుతున్నాయో అవి నార్మల్ అయిపోతూ ఉన్నాయి, బ్యాలెన్స్ అవుతున్నాయి. నారింజ రంగు పవిత్రతా రంగు. ఈ అభ్యాసంతో నాలో పవిత్రతా శక్తి పెరుగుతున్నది. నా ఇమ్యూనిటీ పవర్ శక్తిశాలిగా అయిపోతున్నది. నేనిప్పుడు సంపూర్ణ ఏకాగ్రతతో ఉన్నాను. సంపూర్ణ మగ్నావస్థలో ఉన్నాను. ఈ కాషాయ రంగు కిరణాలలో ఎంతో సుఖము అనుభవం అవుతున్నది. అనుభవం చేయండి. పరమాత్ముని నుండి పసుపు వర్ణపు కిరణాలు ప్రసరించి నాపై పడుతూ ఉన్నాయి. నా శరీరమంతా పసుపు వర్ణంలోనికి మారిపోయింది. ఈ పసుపు వర్ణపు కిరణాలతో నా మణిపూర చక్రము, దీనినే సోలార్ ప్లెక్సస్ అని కూడా అంటారు. ఈ చక్రం యాక్టివేట్ అయిపోయింది. ఈ పసుపు వర్ణపు కిరణాలతో నా మణిపూర చక్రము పూర్తిగా యాక్టివేట్ మరియు క్లీన్ అవుతున్నది. మణిపూర చక్రము క్లీన్ అవడంతో నాలో సంతోషం యొక్క అనుభవం అవుతున్నది. పసుపు వర్ణం
సంతోషానికి ప్రతీక. ఈ వర్ణంలో నేను చాలా సంతోషాన్ని అనుభవం చేస్తున్నాను. ఈ మణిపూర చక్రం ఎంతెంతగా క్లీన్ అవుతూ ఉందో అంతంతగా నా జీర్ణ వ్యవస్థ యాక్టివేట్ అవుతున్నది, బ్యాలెన్స్ అవుతున్నది. నా ప్రేగులలో మరియు లివర్లో ఏవైతే వ్యర్థ పదార్థాలు టాక్సిన్స్ ఉన్నాయో అవన్నీ శుభ్రమైపోతున్నాయి. ఈ పసుపు వర్ణపు కిరణాలు సంపూర్ణంగా యాక్టివేట్ చేస్తున్నాయి. అనుభవం చేయండి. మణిపూర చక్రము సంపూర్ణంగా క్లీన్ అవుతున్నది మరియు యాక్టివేట్ అయిపోయింది. అదేవిధంగా మన 4వ చక్రమైన అనాహత చక్రాన్ని అభ్యాసం చేద్దాము. పరంపిత పరమాత్మ శివబాబా నుండి ఆకుపచ్చ రంగు కిరణాలు వెలువడి నా పూర్తి సూక్ష్మ శరీరాన్ని నింపేస్తున్నాయి. అనుభవం చేయండి. నా సంపూర్ణ సూక్ష్మ శరీరం ఆకుపచ్చ రంగులోనికి మారిపోయింది. ఈ అనాహత చక్రం పైన ఏకాగ్రం చేయండి. ఎంతెంత అయితే ఈ ఆకుపచ్చ రంగుని అభ్యాసం చేస్తుంటామో అంతంతగా మనలో ప్రేమ శక్తి పెరుగుతుంది. ఆకుపచ్చ రంగు ప్రేమకు గుర్తు. స్వయం కొరకు మరియు ఇతరుల కొరకు మనకు స్నేహ దృష్టి ఉంటుంది. ఎంతగా ఈ ఆకుపచ్చ రంగుని అనుభవం చేస్తామో అంతగా మనలోని అనాహత చక్రం జాగృతమవుతుంది. సంపూర్ణంగా శుద్ధమవుతుంది. చాలా సుఖమైన ఫీలింగ్ కలుగుతున్నది. ఆకుపచ్చ రంగు కిరణాలు నా సంపూర్ణ సూక్ష్మ శరీరంలోనికి వ్యాపిస్తూ ఉన్నాయి. ఈ అనాహత చక్రం క్లీన్ అవ్వడం వలన నా బ్లడ్ సర్క్యులేషన్ సిస్టమ్
రీసెట్ అవుతున్నది, సరైపోతున్నది. ఈ హృదయ చక్రం పూర్తిగా క్లీన్ అయిపోయింది. గుండె నుండి ఏదైతే బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతున్నదో అది ఒక్కసారిగా నార్మల్గా అయిపోయింది, యాక్టివేట్ అయిపోయింది. పూర్తి బ్యాలెన్స్ తోటి ఈ సిస్టమ్ పనిచేస్తున్నది. ఇదే విధంగా మన 5వ చక్రమైన విశుద్ధ చక్రాన్ని అభ్యాసం చేద్దాము. నీలిరంగు కిరణాలు, లేత నీలిరంగు కిరణాలు పరమపిత పరమాత్ముని నుండి వెలువడి నా పూర్తి సూక్ష్మ శరీరమంతా వ్యాపిస్తూ ఉన్నాయి. నా శరీరమంతా లేత నీలిరంగు కిరణాల్లోకి, వర్ణంలోనికి మారిపోయింది. నీలిరంగు సంపూర్ణ సూక్ష్మ శరీరంగా మారిపోయింది. నీలిరంగు శాంతికి ప్రతీక. ఈ అభ్యాసం ద్వారా నేను శాంతిని అనుభవం చేస్తున్నాను. నా సంపూర్ణ సూక్ష్మ శరీరం లేత నీలం రంగులోనికి మారిపోయింది. నా శరీరం నుండి లేత నీలిరంగు కిరణాలు నలువైపులా వ్యాపిస్తూ ఉన్నాయి. అనుభవం చేయండి. నా విశుద్ధ చక్రం పూర్తిగా జాగృతమైపోయింది, క్లీన్ అయిపోయింది. దీని వలన నా శ్వాస సంబంధిత సిస్టమ్ మరియు థైరాయిడ్ సిస్టమ్ బ్యాలెన్స్ అయిపోయింది. అవి తమ నార్మల్ స్థితిలో పనిచేస్తున్నాయి. ఈ లేత నీలిరంగు కిరణాలలో చాలా శాంతి అనుభవం అవుతున్నది. ఇదే విధంగా మనం 6వ చక్రాన్ని అభ్యాసం చేద్దాము. ఈ చక్రం ఆజ్ఞా చక్రం. దీనినే మనం 3వ నేత్రమని కూడా చెప్తాము. అనుభవం చేయండి.
పరమాత్ముని నుండి ఊదా రంగు కిరణాలు వెలువడి నా సంపూర్ణ సూక్ష్మ శరీరంలో వ్యాపిస్తూ ఉన్నాయి. నా సంపూర్ణ సూక్ష్మ శరీరం ఊదా రంగులోకి, పర్పుల్ కలర్లోకి మారిపోయింది. ఈ అభ్యాసం ద్వారా నా ఆజ్ఞా చక్రం జాగృతమైపోయింది. అనుభవం చేయండి, నా ఆజ్ఞా చక్రం సంపూర్ణంగా క్లీన్ అయిపోయింది. దీని వలన నా నర్వస్ సిస్టమ్ సంపూర్ణ బ్యాలెన్స్తో పనిచేస్తున్నాయి. ఈ అభ్యాసంతో నా బుద్ధి యొక్క ఏకాగ్రత పెరుగుచున్నది. ఈ చక్రం జ్ఞానం యొక్క చక్రం. ఎంతెంతగా ఈ చక్రం యాక్టివేట్ అవుతున్నదో అంతంతగా ప్రతి క్షేత్రంలోనూ, ప్రతి ఫీల్డ్లో, ప్రతి కార్యంలో ఏకాగ్రతా శక్తి వలన సక్సెస్ అవుతూ ఉన్నాను. ఏ నాలెడ్జ్నైనా నేను చాలా సులభంగా గ్రహించగలుగుతున్నాను. ఈ అభ్యాసం ద్వారా నేను ఆత్మననే సంపూర్ణ జ్ఞానం ఉంది. ఇదే విధంగా మనం 7వ చక్రమైన సహస్రార చక్రాన్ని అనుభవం చేద్దాం. దీనినే క్రౌన్ చక్ర అని కూడా అంటారు. అనుభవం చేయండి, పరమాత్మ ద్వారా నాకు లేత వంగపువ్వు రంగు కిరణాలు ప్రాప్తిస్తున్నాయి. ఏకాగ్రం చేయండి. నా సంపూర్ణ సూక్ష్మ శరీరం లేత వైలెట్ రంగులోకి మారిపోయింది. నా నుండి నలువైపులా ఈ కిరణాలు వ్యాపిస్తూ ఉన్నాయి. ఈ అభ్యాసం వలన నా సహస్రార చక్రం పూర్తిగా యాక్టివేట్ అయ్యి శుద్ధమవుతున్నది. ఈ చక్రం ఆనందపు చక్రం. దీనినే మనం పరమానందమని అంటాము. ఇది సర్వశ్రేష్టమైన చక్రము, సర్వశ్రేష్టమైన స్థితి.
మరియు ఈ స్థితి అన్నింటికంటే సుందరమైనది. ఎంతెంతగా ఈ చక్రం యాక్టివేట్ అవుతుందో అంతంతగా నేను ఒక ఆత్మనని, సర్వాత్మల తండ్రి పరమపిత శివపరమాత్ముడు ఒక్కరేనని, ఈ సృష్టిలోని ఆత్మలంతా సోదరులమని అనుభవం అవుతున్నది. ఈ చక్రాన్ని మనం అవేకనింగ్ చక్రం అని కూడా అంటాము. ఎంతెంత అయితే మన 6వ చక్రమైన జ్ఞాన చక్రము మరియు ఈ 7వ చక్రమైన సహస్రార చక్రం యాక్టివేట్ మరియు క్లీన్ అవుతాయో అప్పుడు మనకు పరమాత్మ మిలనం యొక్క అనుభూతి కలుగుతుంది. ఈ ప్రపంచంలో సర్వ సుఖమయ మిలనం అంటే ఈ పరమాత్మ మిలనమే. ఈ అభ్యాసంతో నా సూక్ష్మ శరీరంలోని 7 చక్రాలు ఆటోమేటిక్గా బ్యాలెన్స్ అవుతున్నాయి. ఈ పరమాత్మ మిలనం యొక్క పరమానంద స్థితిలో ఒక అతీంద్రియ సుఖం యొక్క స్థితిలో నా జన్మ జన్మాంతరాల వికర్మలు నష్టమైపోతున్నాయి. ఎంతెంతైతే ఈ స్థితిలో ఏకాగ్రతతో ఉంటామో అంతంతగా మన జీవితంలో ఆరోగ్యము, ఆనందము నిరంతరము ఉంటాయి.